మరి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను అందరూ చేసుకుని అనుకుంటా. సో ఇంకా దానికి ఆల్మోస్ట్ అయిపోయింది. మరి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. సో ఈ రాష్ట్రంలో మనందరం అంటే ఓన్లీ హిందువులం మాత్రమే. సో ఎంత తాగినాం ఏందనేది లెక్క మనకు జనరల్గా బయటకు వస్తూ ఉంటుంది. అంటే మనం ఎంత గొప్పోళ్ళము, ఎంత ప్రభుత్వం మన వల్ల ఎంత నడుస్తున్నది, ఎన్ని విషయాలు బయటకు వస్తాయి. మరి ఈరోజు బయటకు వచ్చినాయి. సో దాదాపుగా రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా మొత్తం నిన్న రాసింది 1230 కోట్లు అనుకుంటా. 1230 కోట్లు నిన్న ఒక్కరోజు అంటే ఆ 4 డేస్లో 27, 28, 29, 30 చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఆ 4-5 రోజులలో. సో మొత్తానికి యావరేజ్గా 6 రోజులు క్యాలిక్యులేట్ చేసి నిన్న నూతన సంవత్సరం సందర్భంగా 6 రోజులు క్యాలిక్యులేట్ చేసి లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి. సో దాదాపుగా ఈ రాష్ట్రంలో మనందరం 1350 కోట్ల విలువ చేసే మందు తాగినాం. అంటే మరి ఇందులో మన వేరే వాళ్ళు ఫీల్ కావద్దా, ఇది ఓన్లీ హిందువులు మాత్రమే తాగిన మందు లెక్క అనమాట. ఇది రావట్లేదా? సో ఓన్లీ హిందువులు మాత్రమే తాగిన మందు లెక్క చెప్తాను నేను. వేరే వాళ్ళు తాగింది మరి నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళందరికీ చర్చలో కూర్చోవడం నేను చూసిన. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నిన్న నేను పెట్టే ప్రయత్నం కూడా చేసిన. సో ఒక్కొక్క ఛానల్లో అర్ధరాత్రి 1 గంటకు, అర్ధరాత్రి 2 గంటలకు, అర్ధరాత్రి 3 గంటలకు కూడా 10,000 మంది, 15,000 మంది, 20,000 మంది కూడా లైవ్ స్ట్రీమింగ్ నడిచిన ఛానల్ నిన్న నేను చూసిన. బాధాకరమైన విషయం ఏంటంటే మరి హిందువుకి ఎందుకు సోయి లేదు, ఎందుకు సోయి రాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, నాకు నచ్చింది వాస్తవానికి. కేసీఆర్ తాగుబోతులను తయారు చేస్తూ నీ సంసారాలను తయారు చేస్తాను అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. ఇలా కేసీఆర్ కంటే డబల్ దాపే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఒకప్పుడు కేసీఆర్ దాపితే ఇక ఇంతున్నోడు కూడా గింత ఎగిరిండు, ఒక్కొక్కడు ఇంతున్నోడు కూడా గింత ఎగిరి. కేసీఆర్ తాగుబోతులను తయారు చేస్తును, తాగుబోతు నా కొడుకు అని చెప్పేసి కేసీఆర్ మీద ఇంత పొడుగు ఎగిరిన కొడుకులు తెలంగాణలో ఎవరు నోరు తెలుస్తలేడు. ఎందుకంటే వాళ్ళకి అలా మెతుకులు, ఎంగిలి మెతుకులు వేసి కదా కాంగ్రెస్ పార్టీ వాడు. సో ఆ ఎంగిలి మెతుకులు తిన్నాక మరి విషయం మాట్లాడే ధైర్యం లేదేమో, అందుకే పెద్దలుచ్చా ఈ ఎంగిలి మెతుకులు తినాల పెద్దలుచ్చా అంట, పెద్ద పతివత. సో పెద్ద ముద్ద లెక్క మరి ఈ మునగాడు రాసింది ఒకసారి చూడండి. న్యూ ఇయర్ కిక్ అంట తెలంగాణలో మధ్య సునామీ లేపిందంట. ఏమి లేపింది? సునామీ లేపింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి లేపిందిరా మరి? ఇంత లావు పెట్టిందా నీకు కేసీఆర్ ఉన్నప్పుడు? ఇప్పుడేమో సునామీ లేపిందట. ఇక న్యూ ఇయర్ సందర్భంగా విజృంభించిన మందుబాబులు గత 6 రోజుల్లో 1350 కోట్ల విలువ చేసే మద్యం మనం తాగినాం. ఎంత? 1350 కోట్ల విలువ చేసే మద్యం. నిన్న మన దాకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు సంపాదించుకురు రెవెన్యూ శాఖల, మార్కెట్ వాల్యూతో పాటుగా భూముల వాల్యూ పెంచి, తర్వాత మేజర్గా వీళ్ళు సంపాదించినైతే భూములు అమ్ముకొని సంపాదించారు. రెండోది మరి భూములు అమ్మితే పైసలు వచ్చినాయి, ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలు వేస్తే పైసలు వచ్చినాయి, పథకాలు ఎగ్గొడితే పైసలు తప్పినాయి. ఇక జనాల కాంచి ట్యాక్సులు వసూలు చేస్తే పైసలు వస్తూనే ఉండే. ప్రపంచ బ్యాంకుల దగ్గర కానించి దేశంలో ప్రతి బ్యాంకు దగ్గర పోయి మనం అప్పులు చేస్తే 2,80,000 కోట్లు అప్పు చేస్తుంది. మరి ఇన్ని రకాలుగా చేసి ఇంత చేసి ఇంకెందుకు నీకు పైసలు అని అడిగితే, నాకు పైసలు లేవు, నా కాడ పైసలు కావాల్సిందే. మరి ఎట్లా కావాలి పైసలు? 12 గంటల దాకా 1 గంట దాకా వైన్ షాపులు తెరవాలి. వైన్ షాపులు తెరిచి ఆ తెరిచిన వైన్ షాపుల ముందర మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టాలి. పోలీసు ఆడ తాగాలి, ఆ నుంచి 100 మీటర్లు రాగానే మళ్ళీ పుల్ వేయాలి. మళ్ళా సిగ్గు లేకుండా కేసీఆర్ మీద పిల్లగాళ్ళు తెలిసివో తెలియక తాగితే దొంగ నా కొడుకు 5,000 దొబ్బుతున్నావా? మరి ఆ దొంగ నా కొడుకు మరి అలా ఎవడో ప్రజలు గమనిస్తున్నారు. నిన్న 2,000 చిల్లర, నిన్నటి వరకు 2,000 చిల్లర డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా దొరికినాయి. సో ఆ పైసలు ఈ పైసలు దండిగా సంపాదించింది రేవంత్ రెడ్డి. మనకి ఏం న్యూ ఇయర్ అయితే నాకు తెలియదు, కానీ అన్నకైతే నెంబర్ 1 న్యూ ఇయర్ అయింది. మామూలుగా ప్రపంచంలో రేవంత్ అన్న సంపాదించిన పైసలు దేశంలో ఎవరు సంపాదించాలట. 29 రాష్ట్రాల్లో ఈ దేశంలో ఇంతవరకు ఈ మార్కు ఈ 1350 కోట్లు ఏ రాష్ట్రంలో రావు కూడా. 12 గంటల దాకా 1 గంట దాకా మరి తెలిసిపెట్టరు కదా అందరూ. పత్తితో మాటలు మాట్లాడతారు కదా అందరు మోతబర్లే. 1350 కోట్లంట. మద్యం అమ్మకాలు 3 రోజుల్లో 1000 కోట్ల దందా జరిగింది. అంటే ఈ 30వ తారీఖు, 31, 1 ఈ 3 రోజులల్లో 1000 కోట్లు వచ్చినాయి జస్ట్ 3 days లా. మనం ఎంత సంపన్నమైన రాష్ట్రం అర్థం చేసుకోవాలి. మనం ఇక భూగలేనుండు ఇంకేందో ఉండు చెప్పుకోలేము. మనం ఇప్పటి నుంచి సంపన్నమైన రాష్ట్రంగా చెప్పుకోవాలి. దేంట్లో
తాగుతానికి పైసలు పెట్టుట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కాపాడుట్లా. ఎట్లా నడుస్తుందిరా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అంటే తాగుబోతుల ప్రభుత్వం నడుస్తుంది. అది ఓపెన్ సీక్రెట్. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజు 400 కోట్ల మందు విక్రయించారు. ఆబ్కారీ శాఖ అధికారిక లెక్కలు వెల్లడి. ఆబ్కారీ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నదా అనేది ఒక చిన్న ప్రశ్న అడుగుతా నేను. బెల్ట్ షాపులు దండిగా నడిపిస్తారు. ఆబ్కారీ శాఖ పోలే నాయన నీదెంత రా స్టాక్ ఈ మంతు, నువ్వు డబల్ వేసుకో, డబల్ అమ్ముకో. ఇట్లా ఆబ్కారీ శాఖలో అధికారులే సహకరిస్తారు. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలంటే తాగుబోతులు తాగాలే ఊగాలే సావాలే. ఏమన్నా మీ 10 వదలం అమ్మ అన్నట్టుగా పేపర్లు రాసి 1350 కోట్లు సంపాదించాలని సిగ్గు లజ్జ అన్ని మన ఈ ఇజ్జతిమానం లేని ఇడుచుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద పిచ్చోడు. ఆ ఇజ్జతిమానం లేక ఇడుచుకొని తిరుగుతో లెక్క రాసుకుంటారు వీళ్ళు. కాకరి చుమ్మాలు అనిపిస్తా ఉంది నాకు ఈ వార్తను చూస్తా ఉంటే. ఏమన్నా మల్లేషా ఆ నల్లికుట్టోడు ఇంకొన్నాడు రగ్గాడు. మరి కేసీఆర్ నప్పుడు గజం ఎగురుతురు కొడుకులు ఇలా ఓడేంది ఎగరరా? ఏం రేవంత్ రెడ్డి తాగుబోతలని చేసినవరా అన్నారు అయితే రేవరా అన్నారు కొడుకులు. ఇప్పుడు అలా ఎంగిలి మెతుకులు తిన్నారు కదా, సో ఇప్పుడు కుయ్యి అన్నారు అనమాట. వాస్తవమైన విషయం అయితే ఇది. ఇక వైన్ షాపు నిర్వాహకుల కట కలిసి వచ్చిన 2025 డిసెంబర్. ఎందుకంటే కొత్తగా వాళ్ళ పాలసీలకు వచ్చారు. వాళ్ళు వైన్ షాపులు పెడతాంతోనే ఎలక్షన్లు వచ్చినాయి. వైన్ షాపులు పెడతాంతోనే 30% వచ్చింది. సరిపోని పనులు సంపాదించారు. మరి మనం సంపాదించాల్సిన సంగతి చెప్పలేదుగా. వైన్ షాపులకు సగం పోతే సగం గవర్నమెంట్కే వస్తున్నాయి ట్యాక్సుల రూపంలో. మరి ఇలా నాకు తెలిసి 500 కోట్లు గవర్నమెంట్కే కావచ్చు, 5 నుంచి 600 కోట్లు ఓన్లీ గవర్నమెంట్ ఖజానాకే రావచ్చు. అందుకే ఇంత గొప్ప రాస్తారు. అయితే ఆయన కేసీఆర్ తాగుబోతం దయచేసి 200 కోట్లు చేసిండు. మా కాంగ్రెస్ పార్టీ 60 రూపాయల కోటరే ఉండే. ఇప్పుడు ఎంత ఉంది సంసారి? నిన్న కొన్నారు కానీ ఎంత ఉంది నిన్న రేవంత్ అన్న? అమ్మ సక్కమైన సంసారిని కదా నేను తాగను కదా. మరి నువ్వు తాగకపోతే సంసారి అవుతుంది. తాగినోడు సోది చెప్తాడా? మరి ఆ సోది చెప్తానికి ఎందుకు ఇంతమంది తయారు చేయాలి? వైన్ షాపులు ఒక్కరోజు బంద్ పెట్టుకుంటే నొప్పిలేసినా నీకు? నువ్వు మంచోడే కదా, బంద్ చేయరంట. జనం తాగాలి సావాలి. ఈ సంసారం పేపర్లు రాసుకొని నీ అవ్వ తెలంగాణ రైజ్ అవుతుంది. మరి ఏమి ఇట్లా రైజ్ అవుతుంది అంటే మరి దీంట్లోనే రైజ్ అవుతుంది నాకు తెలిసి. అయితే ఇదా మావాడు రాధాకృష్ణ వీడిగా నెంబర్ 1 మొత్తం వరకు అయిపోయింది తెలంగాణలో. ఇక నాకు మించిన మొనగాడే లేడంటే రాసుకుంటాను. రాధాకృష్ణ నువ్వు గమనించాలంటే ఈ రాష్ట్ర ప్రజలు చాలా మేధావులని అనుకుంటా నేను. ఇక నీకు కానీ మీ అన్న రేవంత్ అన్న కానీ సరిపోను మైరపోలు తీసారు దగ్గర ఉంది. ఈ రాసింది ఒకసారి చూసుకోరా. తాగిర్రంట ఊగిర్రంట. కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి సిందేసిన భారతీయ యువత. ఏ తీయరా భారతీయ యువత పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్చల్ చేసిరు. తులుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ గువారులో రోడ్లపై యువతి యువకుల అవస్థలు. మందు ఎక్కువై స్పృహ కోల్పోయిన పలువురు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో దాదాపు 1000 కోట్లు వచ్చినాయి. హైదరాబాద్ లో ఈగల్ తనిఖీలో ఈ విషయం బయటపడ్డది. ఒక్క నిమిషం మీకు ఇలా చూపిస్తా. అయితే హైదరాబాద్ లో ఈగల్ తనిఖీలో 4 డీజేలు సహా 5కి గంజాయి పాజిటివ్ వచ్చింది. మరి 3 కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2731 మంది మందు బావులు పట్టుకురు. ఎంత నా దగ్గర ఒక ఫోటో ఉండే, చాలా ఇంపార్టెంట్ ఫోటో, కానీ లేదు మొబైల్లో ఉన్నది. రేపు నీకు పెట్టే ప్రయత్నం చేస్తా. కొన్ని ఛానల్స్ ఉంటాయి క్రైస్తవ సోదరులు నడిపించే ఛానల్. నేను అర్ధరాత్రి చూసిన. ఎంత తెలుసా లైవ్ వ్యూవర్షిప్? నేను ఎంత చెప్పినా నిన్నమన్నా 10,000 చెప్పినా. 25,000 హైయెస్ట్ లైవ్ ఒక ఛానల్ నడిచింది. కలవరి టెంపుల్ అని ఒక ఛానల్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదు. ఆ ఛానల్ నిన్న కాదు 31st రోజు నైట్ ఏందా దాని పేరు వాచ్ నైట్ సర్వీస్ అని మీరు కొట్టి వస్తుంది. నాకు తెలిసి 2,50,000 మంది చూసారు. ఓన్లీ లైవే 2,50,000 మంది. సమయం ఏందనుకుంటారు?
అర్ధరాత్రి 1 గంట, అర్ధరాత్రి 12 గంటలకు. ఇప్పుడు ఈ తాగిరు ఊగిర్రు, పైసలు అయిపోయినాయి. 2731 మందిలో ఒక్కరు కూడా నాకు తెలిసి క్రిస్టియన్ లేకపోవచ్చు. నీ అనుకుంటున్నా, తెలియదు మనకు, కానీ నీ ఎస్టిమేట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు లేరు కదా, వాళ్ళు చర్చిలో కూర్చురు కదా, దేవుని దండం పెడుతురు కదా. మరి పండుగ మనది కాదు ఈ పండుగ, మన సంబంధమే లేదు. మనకు రేపు ఉగాది వస్తే నెంబర్ 1 పండుగ అవుతుంది మనది. దీనివల్ల మారింది కూడా ఏం మన్ను కూడా లేదు. క్యాలెండర్ పోయింది, అంటే కొత్త క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు దీనికోసం రేవంత్ రెడ్డి స్పెషల్ గా పోలీసులు పెట్టి అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి ఇక ఈ పైసలు ఆ పైసలు మూట కట్టుకొని పత్తిస్తున్నామ్మా పతివద్దనమ్మా అని పేపర్ రాసుకుంటారు. ఇప్పుడు ఇన్ని సంపాదించడం, ఇంతమంది పట్టుకోవడం, సిగ్గులద్దు ఉండాలి రాసేటందుకు. రాసే కొడుకుల కన్నా సిగ్గులద్దు ఉండాలి. వాడు చెప్పేటందుకు వానికన్నా లేదు, కానీ మీకు రాస్తానికి మీకన్నా సిగ్గు అనిపించాలి కదా. అరే ఈ వార్త రాయొద్దురని సోయన్ ఉండాలి. ఎందుకంటే లంగలు మీరేనా, దొంగలు మీరేనా? ఏ లంగ నా కొడుకు వయసులో ఓపెన్ చేసినాడు 12 గంటల దాకా, ఏ లత్కోరు వాడు? ఎవడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినాడు? ఎవడు చేసిండు? రేవంత్ రెడ్డి చేసిండు. ఎవడు ఓపెన్ చేసిండు? రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండు. ఎవరికి పోయినాయి పైసలు? రేవంత్ రెడ్డికే పోయినాయి. ఎవరు రాసుకున్న వార్త? రేవంత్ రెడ్డి రాసుకుండు. ఇలా చుత్తగాళ్ళు జనాలు చుత్తగాళ్ళు. ఇప్పుడు అంతే. ఏపీలో 3 రోజులు 500 కోట్ల లిక్కర్ సేల్ అయింది. వాళ్ళు మన దాంట్లో సగం లేరా? నీళ్లు కావాలి, నిధులు కావాలి, అన్ని కావాలి, మందు మాత్రం వద్దంటారు, సగం లేరంట. ఇది లెక్క. ఇక మీరు అర్థం చేసుకోండి దీని సారాంశం ఏంటన్నది. నేను మరి నూతన సంవత్సరం కదా, ఇది నూతన సంవత్సరం కదా, తాగుబోతుల సంవత్సరంగా మరి నేను నూతన సంవత్సరం దినోత్సవం నాడు మరి దాన్ని పేరు మార్చాలి. మన సంవత్సరానికి నేను ఒక రెజల్యూషన్ తీసుకొస్తాను. మరి ఏం చేస్తా? కొత్త సంవత్సరం కాదు, తాగుబోతుల సంవత్సరంగా మేము ప్రకటిస్తామే. తాగుడు తప్ప ఏం లేదు మరి. అలా ఏమైనా వచ్చిందా? తాగుడు తప్ప ఏం స్పెషల్ లేదు. అలా ఓన్లీ తాగుడు ఒకటే ఉంది. కాబట్టి తాగుబోతుల దినోత్సవం శుభాకాంక్షలే మీ అందరికి. నిన్న ఒక్కరోజు వరకే. అది నిన్నటి ముచ్చట.